హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నాళ్ళతో ఈ బంధము పార్ట్ 2. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 6 feet హైట్, 6 pack బాడీతో, ఉంగరాల జుట్టు, సన్నటి గడ్డం, మీసం కట్టుతో, ఇక స్కిన్ టోన్ మెరిసిపోతుంది. హీరోలా కనిపించాడు. అసలు తెల్లటి చర్మం, ఇంకా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్నాడు సూర్య. రవలి అదృష్టవంతురాలు. కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబులా అందగాడే దొరికాడు అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు అందరూ. ఇక తన అదృష్టానికి మురిసిపోతుంది రవలి. రవలి ఒక ఫ్యాషన్ డిజైనర్. టౌన్ లో హాస్టల్లో ఉండి చదువుకుంది. ఇప్పుడు సూర్యాని పెళ్లి చేసుకుని సిటీలోనే కాపురం పెడుతుంది. చిన్నప్పటి నుంచి ఊర్లోనే పెరిగిన రవలి సిటీ అనగానే ఒప్పేసుకుంది. తనకి గొప్ప డిజైనర్ కావాలని కోరిక. అది సిటీలోనే సాధ్యమవుతుంది కాబట్టి. పైగా బావ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. తన ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్ళిగింది. వాళ్ళందరికంటే కూడా సూర్యనే పెద్ద అందగాడు. అంతకంటే ఏం కావాలి అనుకుంది. సూర్యని చూడడానికి రవలి ఎప్పటి నుంచో వెయిటింగ్. కానీ చుట్టూ ఆడవాళ్ళు. ఇక్కడ చూడ్డానికి వీలేదు. పైగా బావ దూరంలో ఎక్కడో ఉన్నాడు హాల్లో. బయట స్టేజీ మీద చూడాలి. అందరూ ఉంటారు. ఏం మాట్లాడాలో ఏంటో అని తనలో తానే ప్రశ్నించుకుంటూ జవాబు చెప్పుకుంటూ సిగ్గుపడుతుంది రవలి. అప్పుడే లోపలికి వచ్చిన సుష్మా రవలి అందం చూసి ఫిదా అయిపోయింది. బ్లూ కలర్ శారీ, రెడ్ కలర్ పెద్ద బార్డర్ తో కంచుపట్టు శారీలో, వంటి నిండా నగలతో బ్యూటీ పార్లర్ అమ్మాయి రెడీ చేసినట్టుంది. చాలా అందంగా కనిపించింది. వావ్, చాలా అందంగా ఉన్నావే అత్త. రవలికి దిష్టి చుక్క పెట్టవా అంటుంది సుష్మా. అలాగేనమ్మా, పెడతాను. అని ఎలా ఉన్నావు? వెంకట బాబు ఎలా ఉన్నాడు? చిన్నోడు బాగున్నాడా? ఆ రోజు హాస్పిటల్లో చూసిందే, మళ్ళీ రావడానికి కుదరలేదమ్మా అంది విమల. అందరూ బాగున్నారు, బయట ఉన్నారత్తా అంటుంది సుష్మా. ఇక దారి పడుతుంది లేమ్మా అంటుంది ఒక పెద్దావిడ. దానికి అందరూ నవ్వుకుంటారు. ఇక సూర్య తన చదువు కంప్లీట్ అవ్వడంతో సిటీలోనే ఒక పెద్ద ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాడు తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి. చాలా తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది కంపెనీ. ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. సో మొత్తానికి బాగానే సెటిల్ అయ్యాడు అని గిరిధర్ సూర్యకి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నాడు. ఇక వెంటనే 2-3 సంబంధాలు చూస్తే అమ్మాయి సూర్యకి నచ్చలేదు. ఇలా కాదు అని సూర్యకి చూసిన అమ్మాయితో డైరెక్ట్ గా సూర్యకి మీటింగ్ ఏర్పాటు చేశాడు. మాట్లాడుకుంటేనన్నా ఒక అండర్స్టాండింగ్ కి వస్తారు అని గిరిధర్. అయినా అమ్మాయి తత్వం నచ్చలేదు. చాలా ఫాస్ట్ గా ఉన్నారు అంటాడు సూర్య. దాంతో ఫైనల్ గా ఒకరోజు సుధాకర్ కాల్ చేసి ఈ ప్రపోజల్ తెచ్చాడు. ముందుగా మేనరికం వద్దనుకున్నాడు సూర్య. ఈ సంవత్సరం తర్వాత మరో 3 సంవత్సరాల దాకా ముహూర్తాలు లేవు అని గొడవ పెట్టుకుంది వసంత. దాంతో తల్లి బాధ చూడలేక రవలి ఫోటో చూడగానే సరే చూద్దాంలే అన్నాడు. బాగా ఆలోచించాక బయటి అమ్మాయిల కంటే రవలి బెస్ట్ అనిపించింది. పైగా కొత్త అమ్మాయి కాదు, ఫ్యామిలీలో కలిసిపోతుంది అని నానమ్మ చెప్పడంతో ఓకే చేశాడు సూర్య. ఊర్లో పెళ్లి జరుగుతుంది, రిసెప్షన్ మాత్రం సిటీలో పెట్టుకుందాం అని కండిషన్ పెట్టాడు సూర్య. దానికి గిరిధర్, సుధాకర్ సంతోషంగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ చివర్లో శంకరపురం దగ్గరలోని చిన్న మోతబరి రైతు రాములు కృష్ణమ్మ. ఆ దంపతులకు 3 పిల్లలు, దివాకర్, సుధాకర్, వసంతలు. దివాకర్ భార్య పద్మ. వాళ్ళిద్దరికి ఒక్కనొక్క కూతురు శుభ. సుధాకర్, విమలలకు 2 పిల్లలు, రాహుల్, రవలి. అయితే పద్మకు పిల్లలు లేటు పుట్టడంతో రవలి కంటే శుభ
కేవలం 3 నెలలు పెద్దది. రాహుల్ ఈ ఇద్దరి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. వసంతకి సుష్మా, సూర్య ఇద్దరు పిల్లలు. పద్మకి పాప లేటుగా పుట్టడంతో ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి పాప పుట్టిన 3 గంటలకే పాపని చూడకుండానే కన్నుమూసింది. కొన్నాళ్లకి దివాకర్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. కొడుకు మరణం చూసి రామయ్య చనిపోయాడు. కొన్నాళ్లకు కిష్టమ్మ కూడా. ఇక శుభ బాధ్యత సుధాకర్ తీసుకున్నాడు. రాహుల్ రవలితో పాటు శుభాని కూడా పెంచుకున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక ప్రజెంట్ మరో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తాంబూలాలు అందుకొని లగ్న పత్రికలు రాసుకున్నారు. ఇక సూర్య రవలి ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉంగరాలు మార్చుకున్నారు. చాలా చక్కనైన జంట అని చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అంటుంటే వాళ్ళని చూసి ఇద్దరి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆనందమంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్లుగా అనిపించింది. రవలి ఫోటోల కంటే బయటే చాలా అందంగా ఉంది అని సూర్య అనుకుంటే, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ సూర్యబావ హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని రవలి అనుకుంటుంది. అలా చూపులతోనే మాట్లాడుకుంటే ఒకరిపైన ఇష్టం మరొకరికి ఇంకా పెరిగింది. నిశ్చితార్థం కంప్లీట్ అయ్యేసరికి బాగా అర్ధరాత్రి కావడంతో వసంత వాళ్ళు నైట్ కి అక్కడే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన సూర్య జాగింగ్ కి బయటికి వెళ్తాడు. అలా అలా పొలం గట్లపై వాకింగ్ చేస్తూ పచ్చని పొలాలను ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు. అతను వచ్చే టైంకి వరండాని వాటర్ పైపుతో కడుగుతూ ఉంటుంది ఒక అమ్మాయి. చూసుకోకుండా కొన్ని వాటర్ సూర్యపై పడిపోయాయి. వెంటనే చికాకుగా, కళ్ళు కనపడట్లేదా అంటాడు సూర్య. లేదు, మీకు కనిపిస్తున్నాయా అని అడిగింది ఆ అమ్మాయి. ఏంటి ఆ పొగరు? ఇలా పొగరు చూపిస్తే ఇళ్లల్లో పనికి ఎవరు పెట్టుకోరు అన్నాడు. మిమ్మల్ని పెట్టుకోమని కాళ్ళ వేళ్ళ పడట్లేదు, కానీ లోపలికి వెళ్ళండి. ఇక్కడ నాకు చాలా పని ఉంది. మళ్ళీ మీ మీద నీళ్లు పడితే మీకు చికాకు వస్తుంది. హైదరాబాద్ లో ఉండే వాళ్ళు స్నానం చెయ్యరని నాకు ఇప్పుడే తెలిసింది కదా అంటుంది ఆ అమ్మాయి. ఏయ్, నేను స్నానం చెయ్యనని నీకు చెప్పానా? డైలీ 2 టైమ్స్ చేస్తాను తెలుసా అని కోపంగా అంటాడు సూర్య. 2 టైమ్స్ కాకపోతే 4 టైమ్స్ చేయండి, కానీ నాకు చెప్పకండి ప్లీజ్, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది విసుగ్గా అమ్మాయి. చూస్తే చదువుకున్నట్టున్నావు, ఎందుకే అంత పొగరు నీకు అని అడిగాడు సూర్య కోపంగా. మీరు కూడా చదువుకున్నట్లే కనిపిస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళని ఏంటే అని ఏకవచనంతో మాట్లాడకూడదు అన్న సంస్కారం లేదు మీకు. మీకంటే నేనే బెటర్ లేండి అంటుంది ఆ అమ్మాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటూ సూర్య 2 అడుగులు కోపంగా ముందుకు వేశాడో లేదో పైనుంచి, సూర్య ఎక్కడికి వెళ్ళావురా, త్వరగా పైకి రా అని సుష్మా వాయిస్ వినిపిస్తుంది. ఆ వస్తున్న అక్క అంటూ నీ పని తర్వాత చూస్తా అనుకుంటూ చికాకుగా లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో శుభ తన పని పూర్తి చేసుకుంటుంది. సూర్య, నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయితే టిఫిన్ చేసి బయలుదేరదాం అంటుంది సుష్మా. అలాగే అక్క అని తను షవర్ కి వెళ్ళిపోతాడు. అందరూ ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేస్తూ ఉండగా అప్పుడు లేచి వస్తుంది రవలి. సూర్యాని చూడగానే సిగ్గుపడుతుంది. బావే కదమ్మా, పర్వాలేదు కూర్చో అని తనకు టిఫిన్ వడ్డిస్తుంది వసంత. గుంత పొంగనాలు చాలా టేస్టీ అయ్యాయి, ఎవరు చేశారత్తా అని అడుగుతుంది సుష్మా విమలని. అది శుభ అనగానే వసంతకి అప్పుడు గుర్తుకొస్తుంది. వెంటనే గిరిధర్ కూడా. శుభని నిన్న నైట్ అడిగాను, ఇప్పటి వరకు కనిపించలేదు. అసలు ఆమె నిశ్చితార్థపు వేళ ఇంట్లో ఉందా అని అడిగాడు గిరిధర్. ఎక్కడుంటుంది బావా, అస్సలు చెప్పినట్లు వినదు. చిన్నప్పటి నుంచి అంతే, చాలా మొండిఘటంలా తయారయ్యింది అన్నాడు సుధాకర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటా. మైత్రి.